నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రోజుకు కొత్త మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు బీఆర్ఎస్, ఒకవైపు కాంగ్రెస్, ఒకవైపు బీజేపీ. ఇప్పుడు కొత్తగా కవిత తన సొంత కొంపడి పెట్టుకోవడానికి తన ప్రయత్నాలు తను చేస్తుంది. అదేవిధంగా తీన్మార్ మల్లన్న ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇప్పుడు పార్టీ అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అది తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటూ కూడా ఆయన కూడా మన తాజ్ కృష్ణాలో ఒక మీడియా సమావేశంలో ఆ పార్టీని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో అందరూ కూడా ఈరోజు తెలంగాణలో ఒకటే మంత్రం జపిస్తూ ఉన్నారు, అదేంటంటే బీసీ నినాదం. మరి ఆ బీసీ నినాదం ఎన్ని పార్టీలకు వర్కౌట్ అవుతుంది, అసలు బీసీలందరూ ఏం నిర్ణయాలు తీసుకుంటున్నారు, బీసీలకు నిజంగానే ఇన్నాళ్ళు రాజ్యాధికారం లేదు, ఇప్పుడు అందరూ కూడా బీసీల మీద ఎందుకు పడ్డారు అనే దాని మీద కూడా కొన్ని చర్చలు వస్తూ ఉన్నాయి. కాబట్టి సో దీని మీద మాట్లాడడానికి మనతో పాటు రాజకీయ సీనియర్ నాయకులు, సీనియర్ విశ్లేషకులు వి ప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం వి ప్రకాష్ గారిని, ఎందుకంటే ఇలాంటి ఎన్నో అంశాలు ఆయన చూశారు కాబట్టి దీని మీద ఏం క్లారిటీగా ఆయన మాట్లాడతారో దాని మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే సార్ ప్రకాష్ గారు, తెలంగాణ నీళ్లు నిధుల నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఇప్పుడు దాదాపుగా 12 సంవత్సరాలు మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకుని. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అది ఏ విధంగా పరిపాలన చేస్తుందని మనం చూస్తూ ఉన్నాం. ప్రజాపాలన పేరుతో చేస్తున్నటువంటి పరిపాలనలో నిరుద్యోగులు ఒకవైపు, రైతులు ఒకవైపు, అదేవిధంగా సామాన్యులు ఒకవైపు, అదేవిధంగా పార్టీలన్నీ కూడా ఎక్స్ పార్టీలన్నీ కూడా ఒకవైపు ప్రతిరోజు కూడా అధికార పార్టీ మీద ఇరుకుని పెట్టే కార్యక్రమం చేస్తామని అటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇప్పుడు. సో ఈ సందట్లో సడేమి అంటూ అనుకుంటా కవిత గారు ఒక దారి ఎంచుకున్నారు. అదేవిధంగానే మన మల్లన్న మాయదార లేకపోతే మంచిదార తెలియకుండా ఆయన కూడా పార్టీ పెట్టాడు. మరి సో ఏంటి, ఎలా ఉండబోతుంది తెలంగాణ రాష్ట్రం ముఖ చిత్రం? అంటే జనరల్గా పార్టీలు పెట్టేవాళ్ళు ఒక సెలబ్రిటీస్ లేదా రాష్ట్ర వ్యాప్తంగా అందరికి పరిచయమైన వాళ్ళే పెడతారు. సార్ కొత్త వాళ్ళు పెట్టినా కూడా అది ఇప్పుడు 20 సంవత్సరాల కింద మేము పార్టీ పెట్టాము బీసీ యునైటెడ్ ఫ్రంట్ అని చెప్పి రామకృష్ణ గారు ఇవాళ వీడియో చూశాను నేను. అంటే 20 సంవత్సరాల నుంచి ఆయన ఎవరో నాకు తెలియదు, మంచివాడు, పేరుంది ఆయనకి, బట్ అది కూడా ఇప్పుడు తెలుస్తున్నది. పార్టీ పెట్టంగానే జనంలోకి పోదు. ఆ పార్టీ జనంలోకి పోవడానికి కావాల్సిన కరిష్మా అంటాం కదా, ఎన్టీ రామారావుకు ఉన్నట్టు, చిరంజీవికి ఉన్నట్టు, దేవేందర్ గౌడ్కు ఉన్నట్టు, కేసీఆర్ గారికి ఉన్నట్టు. కేసీఆర్ గారికి వ్యక్తిగత కరిష్మా కంటే ఈ నినాదానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండే. కరెక్టే సార్. అయితే ఏదో ఒకటి ఇట్లాంటిది ఆసరా కావాలి. రెండవది, నువ్వు ఎంత మంచి, ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, ఆయనకున్న ఫాలోయింగ్ ఎవరికి లేదు. ఇప్పుడు ఆ రోజుల్లో అయితే 4 హీరోలు ఈక్వల్గా చెల్లమనేది, కొద్ది అటు ఇటు, శోభన్ బాబు, కృష్ణ, నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు. కానీ తర్వాత కాలంలో చిరంజీవి గారు ఎప్పుడైతే షైన్ అయ్యారో ఒక్కడే. అప్పుడు ఉండేది బాలకృష్ణ గారు ఉండేది, వెంకటేష్ ఉండేది, కానీ చిరంజీవి గారికి వచ్చినంత క్రేజ్ వాళ్ళకి స్టాప్. అయితే అటువంటి వ్యక్తి పార్టీ పెట్టినా కూడా ముందు తెలంగాణకు పోయినా సామాజిక అనే దాంతో వచ్చి, అంటే దళిత వర్గాలకు, బీసీలకు నా ద్వారా న్యాయం జరుగుద్దని చెప్తూ సిరిసిల్ల పోయినాక జనం తిరగబడ్డారు, తెలంగాణ అంటావా అనవా అని. సో తప్పనిసరి పరిస్థితిలో తెలంగాణ అయినా కూడా మనం చూసాం, ఓన్లీ 2 సీట్లు వచ్చాయి తెలంగాణలో. రాష్ట్ర వ్యాప్తంగా 18 సీట్లు వచ్చాయి. దేవేందర్ గౌడ్ నంబర్ 2 టీడీపీలో. ఆయన పార్టీలో నేను వ్యవస్థాపక సభ్యుని. నేను టీఆర్ఎస్కి రిజైన్ చేసి నవ తెలంగాణ పార్టీ, ఎందుకంటే అప్పుడు టీఆర్ఎస్ తరఫున 9 మంది ఓడిపోయారు ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఓడిపోయారు తెలంగాణ నినాదంతో. పోతే కేసీఆర్ గారు రిజైన్ చేశారు, ప్రజలు తిరస్కరించారు కాబట్టి నా బాధ్యత అని చెప్పి 2-3 రోజులు అయినా కూడా ఆయన మళ్ళీ రిజిగ్నేషన్ వాపస్ తీసుకోలే. ఆ టైంలో ఏం చేయాలన్నది ఆలోచించి జయశంకర్ గారితో మాట్లాడి, అప్పుడున్న విద్యాసాగర్ రావు ఇంజనీర్తో మాట్లాడి, పాషం యాదగిరిని వెంట పెట్టుకొని నేను దేవేంద్ర గౌడ్ దగ్గర పోయి, సార్ తెలంగాణ మళ్ళొకసారి పడిపోయింది, ఆయనేమో రిజైన్ చేశాడు, దీన్ని లేపాలంటే మీరు మీలాంటి వాళ్ళు వచ్చి ఆయనతో కలిస్తేనే అవుతుంది, కాబట్టి ఒక ఉద్యమ సంస్థ పెట్టుకుందాం, ఎందుకంటే పొలిటికల్ పార్టీ ఆల్రెడీ ఉంది అని చెప్తే మీలాంటి వాళ్ళు ఉంటే నేను ముందుకు వస్తా అన్నాడు. సో అప్పుడు జయశంకర్ గారిని వీళ్ళని కల్పించేసి ఆయన ముందు తీసుకొచ్చాం. ఉద్యమ సంస్థ అన్నాడు. 4 రోజుల తర్వాత ఆయనే పొలిటికల్ పార్టీ అన్నాడు. నేను పొలిటికల్ పార్టీ అయితే నిలబడదు, ఆల్రెడీ తెలంగాణకు ఒక పార్టీ ఉండగా మళ్ళీ నువ్వు వస్తే ఎట్లా, ఉద్యమ సంస్థ అంటే మాత్రం నిలబడుతుంది అని నా మాట వినకుండా పెట్టేశాడు ఆయన. పెట్టిన తర్వాత నేను బయటకు వచ్చాను మళ్ళీ. అయితే దేవేందర్ గౌడ్ ఒక మంచి ఇమేజ్ ఉన్న నాయకుడు, డబ్బు ఉన్నది, 2nd పొజిషన్లో టీడీపీలో ఉన్నాడు. టీడీపీ తెలంగాణ వ్యతిరేకతను విమర్శించి బయటకు వచ్చి
పార్టీ పెట్టాడు. ఉమ్. నిలబడగలిగాడా? లేదు. కేసీఆర్ గారి కంటే ముందు ఇందిరారెడ్డి. ఉమ్. ఇందిరారెడ్డికి ఏం తక్కువ ఉండే? అవును అప్పుడు ఫామ్ లో ఉన్న నాయకుడు. ఎన్టీ రామారావు కుడుభుజంగా ఉండే. అవును ఇందిరారెడ్డి. చంద్రబాబు వచ్చినా ఆయన దిక్కు పోలేదు. అవును. తర్వాత ఆ పార్టీలో హోమ్ మినిస్టర్గా పనిచేశాడు. ఉమ్. అంతకుముందు విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు. రంగారెడ్డి జిల్లాలో తిరుగులేని నాయకుడు. మరి ఆయన తెలంగాణ అని జై తెలంగాణ పార్టీ పెట్టి పాదయాత్రలు చేశాడు. స్పందన వచ్చిందా? రాలేదు. మరి ఆయనకు రాలేదు స్పందన. 2 years తర్వాత పెడితే కేసీఆర్కి ఎట్లా వచ్చింది? ఉమ్. ఇందిరారెడ్డి అంత పాపులర్ అయితే కాదు కేసీఆర్ ఆ రోజుల్లో అప్పట్లో అవును కదా. అవును. ఎందుకంటే కేసీఆర్ గారు మంత్రి అయిందేమో 96లో. ఉమ్. అంతకుముందు ఒక 9 నెలలు కరువు మంత్రిగా 89లో ఉన్నాడు. కానీ ఇందిరారెడ్డికి మొదటి నుంచి కూడా ఉద్యమాల ద్వారా సోషలిస్ట్ brand image ఉందిలే. బ్రాండ్ ఉన్నది. అయితే ఎట్లా ఉంటుంది పార్టీ పెట్టిన వాళ్ళు ఉమ్. ఈ చరిత్రను అధ్యయనం చేయాలి. చెన్నారెడ్డి గారి గురించి చెప్తాను నేను. ఓకే. చెన్నారెడ్డి గారు తన జీవిత కాలంలో 3 సార్లు పార్టీలు పెట్టాడు. ఉమ్. అంటే 2 సార్లు ఓన్గా పెట్టాడు. ఒకసారి మాత్రం ఆయనే తెలంగాణ ప్రజాసమితి ఆ పార్టీ ఆ ఉద్యమ సంస్థలో చేరి తనే పార్టీగా దాన్ని రిజిస్ట్రేషన్ చేశాడు. ఓకే. అదంటే మంచి స్పందన వచ్చింది. 10 మంది ఎంపీలు గెలిచినా కూడా నిలబెట్టుకోలేకపోయాడు. కాంగ్రెస్లో కలపాల్సి వచ్చింది. ఉమ్. ఇంకా 2 సార్లు ఆయన 57, 58లో ఒకసారి, 83, 84లో ఒకసారి నేషనల్ డెమోక్రటిక్ పార్టీ అని పెట్టాడు. ఉమ్. అసలు ఆయనే గెలవలేకపోయాడు. ఎవరిని గెలిపించుకోలేకపోయాడు. అదే చెన్నారెడ్డి కాంగ్రెస్లో పోయి 2 సార్లు అధికారంలోకి దిగగలిగాడు కాంగ్రెస్ని. చూడండి. అంటే ఈ డైనమిక్స్ తెలియకపోతే ఓకే. ఇప్పుడు కవిత గారికి ఇమేజ్ ఉంది. ఉమ్. బతుకమ్మ ద్వారా కావచ్చు, పార్లమెంట్ మెంబర్ కావచ్చు, ఆ రెండింటికంటే ఎక్కువ కేసీఆర్ డాటర్గా కావచ్చు. ఉమ్. పార్టీ పెట్టడానికి ఆమెకు సరిపోతుంది, ఆ ఇమేజ్ సరిపోతుంది. కానీ పార్టీ పెట్టడానికి ఇప్పుడు అనుకూలమైన పరిస్థితి ఉన్నదా? కేవలం డబ్బు ఉంటే పార్టీ పెట్టలేం కదా. ఓకే. ఓ బ్యాడ్ నేమ్ వచ్చింది, తండ్రితోని పార్టీలకు వెళ్ళి సస్పెండ్ అయింది. ఆ ఇమేజ్ పోడగొట్టుకున్న తర్వాత పార్టీ పెడితే ఆమెకి ఏదన్నా వస్తుంది. ఎందుకంటే దేశంలో ప్రపంచంలో ఎవరు కూడా తండ్రి బిడ్డను పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేయలే. నేను అదే షాక్, అందరూ షాక్. ఆ పరిస్థితి రాకుండా ఉండాల్సి ఉండే. ఆమె దాన్ని తెగేదాకా తెచ్చుకోకుండా ఉండాల్సింది. బట్ ఆమె పరుష పదాలన్నీ ప్రెస్ మీట్లలో వాడేసరికి ఆయన హార్ట్ అయ్యిండు. ఇంకెంతకాలం ఇది అని చెప్పేసి ఆయన బయటికి పంపించాడు. రాంగ్ టైం ఆమెకి ఇది. అందుకే జాగృతి తరఫున ఆమె యాక్టివిటీస్ చేసుకుంటా ఉంటుంది. 1 year 2 years అయిన తర్వాత ఆమెకి అప్పటికి కూడా ప్యాచప్ కాలేదనుకో, మళ్ళీ కేసీఆర్ కుటుంబంతో కానీ పార్టీతో కానీ సయోధ్య కుదరకపోతే అప్పుడు ఆమె భవిష్యత్తు ఆలోచించుకో. కానీ ఇప్పుడు తొందరపడి పెట్టింది అనుకో కష్టం. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో కొత్తగా ఆమె పార్టీ పెడితే నిలబడదు. మల్లన్న విషయంలో కూడా మల్లన్న చాలా రోజుల నుంచి స్పెక్యులేషన్స్ వదిలాడు. పార్టీ పెడతాం, పార్టీ ఆయన పక్కన ఉన్నోళ్ళు బట్టి జానయ్య లాంటి వాళ్ళు కావచ్చు, మా లాంటి వాళ్ళని కావచ్చు, మల్లన్న బీసీలను అందరిని ఐక్యం చేస్తున్నాడు, బహుశా రాజకీయ పార్టీ పెడతాడు కావచ్చు. బట్ ఏదో ఒక రోజు ఆయన పెడతాడు అనేది అందరికీ ఉంది. లేట్ ఈజ్ బెటర్ దెన్ ఎవర్ అన్నట్టుగా ఏడాది నుంచి ఆయన సస్పెండ్ అయిన కాడ నుంచి స్పెక్యులేషన్స్ వచ్చినా కూడా ఇవాళ ఆయన ఒక పార్టీని రిజిస్టర్ చేసి, అంతకుముందేమో ఆయన ఏ పార్టీలోకి పోతాడు, ఉన్న పార్టీలలో ఏ పార్టీలోకి పోతాడు అనే కాడ నుంచి తనే ఒక పార్టీ పెడతాడు అని పెట్టేసిండు. గుట్టు చప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ చేసిండు. పేరు కూడా ఎవరు తెలియదు. ఆయన మీడియాలో అనౌన్స్ చేసేదాకా సరే నన్ను ఒక 2 రోజుల ముందు కలిసి వచ్చారు నా దగ్గరికి. ఈ పార్టీ పేరు నాకు చెప్పాడు, ఎక్కడ పెడుతున్నాడో చెప్పాడు. బట్ అది కాన్ఫిడెన్షియల్ ఉంచన్నా అంటే నేను కూడా ఎవరికి చెప్పలే. తెలంగాణ రాజ్యాధికార పార్టీ. అయితే పార్టీ పెట్టగానే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు. కానీ పార్టీలు అట్లా పరిమళించాలి, చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఇది ఛాలెంజింగ్ టైమ్స్. ఒక్కటైతే బీసీలల్లో గతంలో కంటే ఎక్కువ చైతన్యం వచ్చిందంటారా సార్? వచ్చింది. అంటే ఏ లెవెల్లో ఎడ్యుకేటెడ్స్ లో మనకు అన్యాయం జరుగుతుందని రాజ్యాధికారం రావాలి అని ఓన్లీ ఎడ్యుకేటెడ్స్ లో కొంత వచ్చింది. బట్ గ్రాస్ రూట్ లెవెల్లో కొంత లీడర్షిప్ లో ఉన్న వాళ్ళలో వచ్చింది. కానీ మామూలు జనాల్లో రాలేదు. ఒకటి మైనస్ పాయింట్ అది. దానికోసం ఏం చేయాలి? భావజాల వ్యాప్తిని బాగా చేయాలి. తెలంగాణ కోసం అప్పుడు తెలంగాణ అనగానే ఎవరు రాలే. అవును, తెలంగాణ కోసం ఎట్లా అన్యాయం జరిగింది, భావజాల వ్యాప్తి బాగా జరిగింది. మాటలతోనే కాదు, పాటలు, ధూమ్ధామ్లు, అద్భుతం. అయితే మాకు సరిపోలేదు, నాకు జయశంకర్ లాంటి వాళ్లకు జనానికి అర్థమయ్యే భాషలో చెప్పడం అనేది మా వల్ల కాలే. మళ్ళీ కేసీఆర్ గారు వచ్చినాక ఆ భాషను ఆయనే తెలంగాణ జనానికి అర్థమయ్యే
సామెతలతోని ఓకే, ఆయన తీసుకుపోగలిగాడు. సూపర్. జనానికి ఇన్స్పైర్ చేసే పాటల్ని అందశ్రీ, గోరటెంకన్న, గూడంజన్న, గద్దరు, జయరాజ్ లాంటి వాళ్ళు రాశారు. అంటే వరంగల్ శ్రీనివాస్ వీళ్ళంతా. అంటే ఇదంతా కేసీఆర్ రాకముందు. ఓకే, కేసీఆర్ వచ్చినాక 100 మంది కవులు వచ్చారు, కళారూపాలు వచ్చినాయి, ధూమ్ధాములు వచ్చినాయి. అంత బాగా జనంలోకి తీసుకుపోగలిగే కేసీఆర్ గారే రవీంద్ర భారతిలో అంతర్పుల్ నాగరాజు, రసమయ బాలకిషన్ ఫస్ట్ టైం ధూమ్ధామ్ పెట్టారు. అది చూసిన తర్వాత ఆయన ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ ఇంటికి పిలుచుకొని తెలంగాణ అంతా ఇట్లా ధూమ్ధాములు చేయాలి కళారూపాలతో అని చెప్పాడు. అంటే తన మాట సరిపోదు, పాట కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ సమకూర్చుకోవాలి ఒక పార్టీ పెట్టినప్పుడు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను కేసీఆర్ ప్రభావితం చేశాడు. అంతకంటే ముందు మాలాంటి వాళ్ళం కొంత గ్రౌండ్ వర్క్ చేశాం. ఇది ఏది లేకుండా నేరుగా పార్టీ పెడితే, పార్టీ పెట్టిన తర్వాతనైనా ఈ వర్క్ జరగాలి. ఒక థింక్ ట్యాంక్ ఉండాలి, భావజాల వ్యాప్తికి కావాల్సిన ఆయుధాలను తయారు చేసుకోవాలి, బీసీలకు ఎట్లా అన్యాయం జరిగిందో అధ్యయనం చేయాలి, బీసీలకు ఏం కావాలో కూడా అధ్యయనం చేయాలి. కేవలం రిజర్వేషన్లు, స్కాలర్షిప్లు, లేకుంటే కార్పొరేషన్లు, లోన్లు ఇవి కాదు కదా. ఒక్కొక్క వృత్తిని అధ్యయనం చేయాలి. ఆ వృత్తి ఎట్లా అంతరించిపోయింది, వృత్తిని ఆధునీకరించాలంటే ఏం చేయాలి. ఇప్పుడు గొర్రెలు కాసేవాడు గొర్రెల్ని అమ్ముకోవాలన్నా, ఆ గొర్రెలను అల్కబీర్లో కదా, ఇక్కడ రుద్రారం దగ్గర సంగారెడ్డి యువతల ఒక పశువు అందులో పోయిందంటే నీకు మూత్రం కూడా బయటికి రాదు తెలుసా. ఆ పశువు మలమూత్రాల దగ్గర నుంచి, తోకకున్న ఎంట్రుకల దగ్గర నుంచి, కొమ్ముల దగ్గర నుంచి, చర్మం దగ్గర నుంచి, లోపల ఉన్న రకరకాల అవయవాలు, ఆ పేగుల మొత్తం పేగుల్లో ఉన్న పేడ, ఆ పేడతో పాటు మా మూత్రం, ప్రతిదీ కూడా వాళ్ళు కమర్షియల్ చేశారు. ప్రతిదీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మరి గొర్రెను కూడా అట్లా చేయొచ్చు కదా. గొర్రె స్కిన్ను టానరీస్ పెట్టుకొని యాదవులు దాన్ని రకరకాల వస్తువుల ఉత్పత్తికి వాడుకోవచ్చు కదా. అట్లాగే ఇండస్ట్రియల్ కెమికల్స్ కూడా అందులోకి ప్రొడ్యూస్ అవుతాయి, మినరల్స్ అవుతాయి. ఎన్ని రకాలు. ఇప్పుడు ఒక జొన్నలు పండిస్తున్నారు, మొక్కజొన్న తెలంగాణలో ఎక్కువ పండుతుంది. 13 రకాల బై ప్రోడక్ట్స్ వస్తాయి ఇథనాల్తో పాటు. మరి స్టడీ చేయాలి కదా. సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ వాళ్ళు ఎన్ని రకాలుగా బై ప్రోడక్ట్స్ తయారు. వాడు జొన్నలే అమ్మాలి, వీడు వడ్లే అమ్మాలంటే ఎట్లా. కాబట్టి ఇవన్నీ కూడా బీసీలో వృత్తులు. చేపలు పట్టే వాళ్ళు మార్కెట్లో ఇవాళ ఏమైందంటే కొర్రమీన్ అంటాం, బొమ్మె చేపలు అంటాం మేము తెలంగాణలో. ఇవి 800 పెట్టినా ఆదివారం పూట దొరకపోయేది ఒకప్పుడు. ఇప్పుడు 400-500. అంటే ఎందుకంటే ప్రొడక్షన్ ఎక్కువైంది, డిమాండ్ తక్కువైంది, అమ్మే వాళ్ళు ఎక్కువైపోయింది. దీన్ని ఏం చేయాలి, దాన్ని జాగ్రత్తగా కోల్డ్ స్టోరేజ్లో పెట్టి పికిల్స్ చేసి ఆ పికిల్స్ అమ్మాలి. చేప నూనెను అమ్మాలి, చేప నుంచి వచ్చే ఇవన్నీ అమ్మాలి. అంటే ఈ ఇండస్ట్రీ డెవలప్ చేయాలి, R&D చేయాలి. అంటే భవిష్యత్తులో ఒక్కొక్క వృత్తి, ఈ వృత్తిలో ఆధునికాన్ని ఎట్లా తీసుకురావాలి, దీన్ని బ్రాండింగ్ చేసి విదేశాలకు ఎట్లా ఎక్స్పోర్ట్ చేయాలి. జొన్నలు ఇక్కడ మార్కెట్లో అమ్మే బదులు 13 రకాల ఉత్పత్తులు వస్తాయి అందులో నుంచి. వాటిని ఇక్కడనే వాటిని తయారు చేయడానికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, గ్రామీణ పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, వాళ్ళకే లోన్లు ఇవ్వాలి, అధికారులను పెట్టాలి. తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎక్కడ డిమాండ్ ఉందో గవర్నమెంట్ స్టడీ చేయాలి, దానికి మినిస్టర్ని పెట్టాలి. పెట్టి వీటిని గవర్నమెంట్ తీసుకొని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలి. దానికి బ్రాండింగ్ చేయాలి. బీసీలలో ఎంతో మంది మేధావులు ఉన్నారు, నైపుణ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు, క్రియేటివిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇది కదా బీసీలకు ఇంత ఉన్నా కూడా మన వాళ్ళు ఏం పట్టించుకోరు. అసలు ఇప్పుడు కొత్త పార్టీ పెట్టినప్పుడు తనన్నా ఇటువంటి విజన్ ఆవిష్కరించాలి కదా. పర్వాలేదు, తన స్థాయిలో తను వరంగల్ డిక్లరేషన్ చెప్పిండు, బాగానే ఉంది. కానీ శక్తి సరిపోదు. ఇవాళ ప్రజలను నీ వైపు ఆకర్షించాలంటే ఈ మాటలు సరిపోవు. ఏమంటారు, ఆయన అధికారంలోకి వస్తారట, మాకు ఇస్తారట. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ 3 పార్టీలతో కంపేర్ చేసినప్పుడు ఓ బలమైన నాయకత్వం రాలే కదా ఆ పార్టీకి. అందరు ఏం చూస్తారు, మల్లన్న దగ్గర నాలెడ్జ్ ఉంది, మల్లన్న ఒక మామూలు స్థాయి నుంచి ఈ మీడియా ఎడిటర్ దగ్గర నుంచి వాళ్ళ తనంతాను ఒక పాత్రగా ప్రజెంట్ చేసుకొని ఆ పాత్ర రూపంలోనే పేరు తెచ్చుకొని అద్భుతమైన వాక్చాతుర్యంతో మల్లన్న పాత్రలో లీనమై తర్వాత ప్రజల సమస్యలను మీడియా ద్వారా ఫోకస్ చేసి తర్వాత తనే ఎమ్మెల్సీ అయ్యి తనే పాదయాత్రలు చేసి తని వాళ్ళ ఆ స్థాయికి ఎదిగి ఒక పార్టీ పెట్టగలిగిందంటే 100% ఆ రూట్ కరెక్ట్. బట్ పోయే ప్రస్థానం ఏంది మీరు అన్నట్టు, ఆ దారి ఎటు, ఆ దారిలో ఏమేమి ఉంటాయి. అణచివేయాలని చూసేవాళ్ళు 100 మంది ఉంటారు, తెంపేయాలని చూస్తారు మొగ్గలోనే.
మరి వీళ్ళందరినీ తట్టుకోగలగాలి, పటిష్టమైన నాయకత్వాన్ని బిల్డ్ చేయాలి. ఈ నాయకత్వం అంటే వేరు వేరు పార్టీలలో పేరున్న వాళ్ళు వస్తే నాయకత్వం కాదు. ఇవాళ యంగ్ లీడర్షిప్ ఉంది. 60% మంది యువకులు ఉన్నారు తెలంగాణలో. యువకుల్లో నుంచి మెరికల్ లాంటి వాళ్ళని తీసుకోవాలి, ప్యాషన్ ఉన్న వాళ్ళని తీసుకోవాలి. ట్రెడిషనల్ లీడర్షిప్ పనికిరాదు కులాలలో. అదంతా దొరల మోచేతి నీళ్లు తాగి వాళ్ళకు ఓట్లేయించిన తరం అది. అలా చాలామంది మంచి వాళ్ళు ఉంటారు, కానీ ఈ అవలక్షణాల వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళు కాదు నాయకులు అంటే. యంగ్ లీడర్షిప్ రావాలా. కానీ ఇప్పుడు మల్లన్న మీద అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి సార్. ఉన్నాయి కదా, ఏమంటే నెగిటివ్ బ్రాండింగ్. నెగిటివ్ బ్రాండింగ్ బాగుంది. ఇంకోటి ఏంటంటే ఈయన బ్లాక్ మెయిలర్ మల్లన్న అని, అదేవిధంగా అప్పట్లో బ్లాక్మెయిల్ చేసినోడు ఇప్పుడు ఏదో పార్టీ పెట్టి ఇప్పుడు పార్టీ ఫండ్ బాగా దండిగా సమకూర్చి తర్వాత దీన్ని ఎందులో కొంత విలీనం చేసినా చేస్తాడు అని ఈయన మీద ఏం నమ్మకం పెట్టుకోవాలి అని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. అదే ఇప్పుడు ఈ ప్రచారం అయితే చాలా కాలం నుంచి జరుగుతున్నది. నేనైతే నమ్మట్లేదు రవి. ఎందుకంటే దానికి ఒకటే ఉదాహరణ చెప్తా. ఆయన ఎమ్మెల్సీ నామినేషన్ వేసిన తర్వాత కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీలు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు ఇదే మాట చెప్పారు మీడియాలో. అవును, చెప్పినప్పుడు ఏమైందంటే ఆయన ఒక ఛాలెంజ్ చేశాడు. నేను ఒకవేళ ఎవరినైనా బ్లాక్మెయిల్ చేసి ఉంటే నా మీడియా ముందు చెప్పాల్సిన అవసరం లేదు, ఒక ఫోన్లో మాట్లాడి మళ్ళా నన్ను బ్లాక్మెయిల్ చేశాడు, నేను ఇంత నష్టపోయినా అని ఒకటి సోషల్ మీడియాలో వదిలిపెట్టామనండి. ఒక్కరు వదిలిపెట్టిన నేను నామినేషన్ విత్డ్రా చేసుకుంటా, లేకపోతే పోటీలో ఉండా ఛాలెంజ్ చేసిండు. తర్వాత ఇంకొక అంశం కూడా వచ్చింది సార్, మళ్ళా రౌడీలు పెట్టి కొట్టిస్తున్నాడు అనే అంశం కూడా వచ్చింది. ఇది ఫస్ట్ ఇది మాట్లాడు. ఒక్కరు కూడా మల్లన్న మీద మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసిండు అని రాలేదు. సరే రౌడీలను పెట్టి కొట్టించినట్టే దీనికి భయపడి నేను అనేది. రెండోది ఏంటంటే అట్లా అంటే ఎట్లా అంత భయం ఎందుకుంటుంది? ఇప్పుడు ఈ ప్రతిపక్షం బలంగా ఉండే టిఆర్ఎస్, వాళ్ళనైనా పోయి వాళ్ళని కలిసి తన మీద కక్ష తెచ్చుకోవడానికైనా చెప్పొచ్చు వాళ్ళు చెప్పదలుచుకుంటే. రేవంత్ రెడ్డి మీద నన్ను బ్లాక్మెయిల్ చేసిండని మల్లారెడ్డి గారు చెప్పగలిగారు. మల్లన్న మీద మాత్రం అటువంటిది బయట ప్రచారం అయింది కానీ ఎవరు ముందుకు రాలేదు మీడియా. కాబట్టి నేనేమంటున్నా, అట్లా ఎవరన్నా వచ్చినప్పుడు నమ్ముదాం మనం. తర్వాత కొట్లాట్లు అంటావు. కొట్లాట్లు ఏంటంటే తన మీద దాడి చేశారు, తను కూడా దాడి చేయొచ్చు. రాజకీయాలలో భౌతిక దాడులు కరెక్ట్ కాదు. మొన్న కవిత గారు నా మీద కూడా దాడి చేస్తామని చెప్పింది ఆమె, ఏది జాగృతి ద్వారా చెప్పించింది. నేను అప్పుడే చెప్పా, రాజకీయాల్లో భౌతిక దాడులు చేస్తామని అంటే భయపడే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. కానీ అటువంటి సంస్కృతి తెలంగాణలో లేదు. అటువంటి కొత్తగా పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరిని బెదిరిస్తున్నది? అడవుల్లో పోయి 100 రోజులు నక్సలైట్లతో ఉన్న రోజుల్లోనే వాళ్ళకు పాఠాలు చెప్పడానికి పోయి వాళ్ళు తుపాకీ పెడితే తట్టుకొని నిలబడ్డ శరీరం ఇది. ఎవరిని బెదిరిస్తున్నారు? అడవిలో పోయేటప్పుడు ఏమనుకుంటామంటే పోలీసులు కలవచ్చు, ఎందుకు అడవిలోకి వచ్చినామంటే ఆన్సర్ ఉండదు మన దగ్గర, అక్కడే కాల్ చేస్తారు. మరి 100 సార్లకు పైన పోయిన అడవులలో నేను తెలంగాణ అడవులన్నీ జల్లడబట్టి తిరిగాను నేను నక్సలైట్లతో పాటు. వాళ్ళతో కలిసి ప్రయాణం చేశా, చాలా రోజులు వాళ్ళతో ఉండి వాళ్ళ క్లాసులు చెప్పాను. ఎవరిని బెదిరిస్తున్నారు? అట్లా రాజకీయాలలో ఎప్పుడు కూడా ఈ భౌతిక దాడులు చేస్తామన్న వాళ్ళని ఎవరు క్షమించరు. కాబట్టి ఇటువంటి మాటలు ఒకవేళ ఎప్పుడైనా చేసినా కూడా ఇప్పుడు ఆయనకి ఏంటంటే ఒక స్థిరత్వం వచ్చింది, ఒక పార్టీ వచ్చింది. ఇదివరకు తాడు బొంగరం లేదు. ఇప్పుడేంది 10 మంది చూస్తారు. తను ఒక పార్టీకి అధ్యక్షుడు. తన పార్టీ గ్రో కావాలంటే బిట్వీన్ ద లైన్స్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, ఎథిక్స్ ఉండాలి, అందరూ కలుపుకోవాలి. కాబట్టి ఇవన్నీ చాలా అవసరం. నేనైతే ఎదగాలని కోరుకుంటున్నా. బట్ ఆ దిశలో ఆయన ఒక థింక్ ట్యాంక్ ద్వారా తను ఆయన అన్ని నాకే తెలుసు అనుకుని ఎవరు అనుకున్నా కూడా అది కరెక్ట్ కాదు. కేసీఆర్ గారు పార్టీ పెట్టే ముందు కాళోజీ నారాయణరావు గారిని కలిశారు. జయశంకర్ గారు, జనార్దన్ రావు గారు ఉండేప్పుడు 2001లో అని ఏమన్నారు తెలుసా? ఆయన భాషలో, చంద్రశేఖర్ రాయుడా ఇవాళ నువ్వు బయలుదేరితే నీ వెనకాల 100 మంది అత్తాన్లు, అది నీ గొప్పతనం అనుకున్న రోజు నువ్వు పతనం అవుతావు. అది నిన్ను చూసి కాదు, తెలంగాణను చూసి, నువ్వు ఇచ్చే నినాదాన్ని చూసి, అది మర్చిపోయిన రోజు నువ్వు పతనం అవుతావు అని చెప్పాడు. ఎవరైనా అంతే. ఇలా మల్లన్నను చూసి కాదు, బీసీ నినాదం. ఆ నినాదాన్ని మల్లన్న నెరవేర్చగలుగుతాడు, గమ్యాన్ని చేరుస్తాడు. కేసీఆర్ కదా తెలంగాణను గమ్యానికి చేర్చినట్టుగా మల్లన్న తీసుకుపోగలుగుతాడనే నమ్మకం ఇవ్వకపోతే మల్లన్న పార్టీ కూడా నిలబడదు. ఆ నమ్మకం ఇవ్వగలగాలంటే చేయాల్సింది చాలా ఉంది. కనీసం తన మీద ఉన్న ఈ నెగటివ్ ముద్రల్ని పోగొట్టుకుంటూ ముందుకు పోవాలి. అవును సార్. ఒకవేళ అది ముందే జరిగి ఉంటే ఇంకా బాగుండేది. ఆ గ్రౌండ్ వర్క్ జరగలే. కౌంటర్ కూడా తను హెల్ప్ చేసిన వాళ్ళు వచ్చి మీడియా ముందు చెప్పాలి,
మల్లన్న బ్లాక్మెయిల్ అని ప్రచారం అవుతున్నది. మల్లన్న మాకు దవాఖానకు వైద్యం చేయించుకోవడానికి డబ్బులు ఇచ్చాడు, చేశాడు, చాలా మందికి హెల్ప్ చేశాడు. మల్లన్న మమ్మల్ని పోలీస్ స్టేషన్లో దొరలు నెడితే ఇడిపించిండు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నిలబడ్డాడు, మా భూమిని కాపాడిండు, ఇట్లా చెప్పాలి కదా. ఆయన చేసిండు అవన్నీ, ఆయన చాలా మందికి ఆర్థిక సాయం చేసిండు. మరి ఎందుకు చెప్తలేరు ఎవరు? అదంతా చెప్పించి ఒక క్లీన్ ఇమేజ్ తోని కనుక ఆయన పార్టీ పెట్టి ఉంటే ఇంతకంటే ఇంకా అడ్వాంటేజ్ పొజిషన్ లో ఉండేవాడు. కనీసం ఇప్పటికైనా లేట్ ఈజ్ బెటర్ దెన్ ఎవర్ అంటారు. కాబట్టి ఇప్పుడైనా ఆ పని చేస్తారు. ఇప్పుడు మామూలుగా ఒక సామాన్యుడు పార్టీ పెట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిలబడి గెలవగలిగే సత్తా ఉందంటారా? అంటే ఎందుకంటే మీలాంటి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఏ ఒక్క క్యాండిడేట్ అయినా సరే ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే 100,000 కోట్లు కావాల్సి వస్తుంది, 100 కోట్లు కావాల్సి వస్తుంది. సో మరి మల్లన్న లాంటి సామాన్యుడు సరే, ఆయన మీద రకరకాల 1000 కోట్లు సంపాదించాడు, 500 కోట్లు సంపాదించాడు, 2000 కోట్లు సంపాదించి రకరకాల పుకార్లు వచ్చి ఉండొచ్చు. సరే, ఆయన ఏంటి అనేది మనం ఎంత సామాన్యంగా పోతున్నాడని మనం కూడా చూస్తూ ఉన్నాం. సో ఏంటి ఎలా అంటే కేవలం అప్పుడున్న పరిస్థితులు వేరు, ఎందుకంటే తెలంగాణ మూమెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు బీసీ మూమెంట్ అనేది అంతగానో ఉండే అవకాశం ఉందంటారా? సక్సెస్ అవుతారా? ఒకప్పుడు మండల్ కమిషన్ ఆ టైంలో ఆ వేవ్ వచ్చింది, ఇప్పుడు ఆ వేవ్ లేదు. అది చైతన్యం కూడా అన్నట్టు మీరు అడిగారు ఇమ్మీడియట్ గా, ఉందంటారా? చైతన్యం కొద్ది లిమిటెడ్ సెక్షన్ లో ఉంది. దీన్ని జనబాహుల్యంలోకి తీసుకుపోయి దాన్ని ఒక వేవ్ లాగా మలచగలిగితే పెద్దగా పెట్టుబడి పెట్టకపోయినా గెలవగలుగుతాడు. కానీ అది చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ తన మీద దాడి చేస్తారు. ఇప్పుడు అవతలోని కిల్ చేయడానికి అందరూ ఒకడైతారు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలను ఖతం చేయడానికి బీజేపీ కాంగ్రెస్ ఒకటే పద్ధతిలో పనిచేస్తాయి, వాళ్ళ మధ్య ఐక్యత ఉన్నా లేకున్నా ప్రాంతీయ పార్టీని ఖతం చేయాలి. ఉదాహరణకి ఇక్కడనే మన అధికారంలోకి కేసీఆర్ రాకపోవడానికి 10 కారణాలు ఉండొచ్చు. ప్రధాన కారణం ఏంటంటే మోడీ గారు వెనక్కి తగ్గడం. ట్రయాంగిల్ ఫైట్ ఉంటే కేసీఆర్ గెలిచేవాడు. ఎక్కడైతే హైదరాబాద్ సిటీలో కానీ ఎక్కడైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారో అక్కడ బీజేపీ వాళ్ళకు ఓట్లు ఎక్కువ వచ్చినాయి. అంటే 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. అయితే దాన్ని జనరల్ ఏం చేస్తారంటే డివైడ్ చేస్తే మళ్ళీ అధికార పార్టీ 3వ సారి వస్తుంది. ఈయన కొత్తగా డివైడ్ చేయకున్నా బండి సంజయ్ అక్కడ అధ్యక్షుడు ఉంటే ఆటోమేటిక్గా డివైడ్ అవుతుండేది. 10-15 నియోజకవర్గాలున్న బీజేపీని, అర్బన్ కు పరిమితమైన బీజేపీని తన పాదయాత్రల ద్వారా తనకున్న సామాజిక వర్గాన్ని కలుపుకోవడం ద్వారా నేనే ఉన్నా మున్నూరు కాపు, బండి సంజయ్ మా ఊరికి వస్తున్నాడు అంటే ఏం చెప్పినా తెలుసా? ఘనంగా స్వాగతం చెప్పండి ఊరంతా పోయని చెప్పాను. ఎందుకు అంటే ఇప్పటిదాకా ఒక పార్టీకి అధ్యక్షునిగా మున్నూరు కాపులను ఎవరు పెట్టలేదు. అంటే కాంగ్రెస్ పెట్టింది శ్రీనివాసన్ కానీ కేశవరావు గారిని కానీ, అది అధికార పార్టీ జాతీయ స్థాయిలో కానీ ప్రాంతీయ స్థాయిలో. కానీ ఒక ఇతర పార్టీల నుంచి ఒక మున్నూరు కాపుకు ఆ పొజిషన్ ఇచ్చారు అంటే, ఇప్పుడు రాజేందర్కి ఆ పొజిషన్ ఇచ్చుంటే ముదిరాజు అంత ఓన్ చేసుకుంటారు కదా. అటువంటి దాంతోనే ఆయన 20-25 స్థానాలలో బలం పెంచాడు బీజేపీ. అటువంటి వ్యక్తిని సడన్ గా ఎందుకు వెనక్కి లాగాడు అంటే ట్రయాంగిల్ పోటీ అయ్యేటట్టు ఉంది, మళ్ళీ కేసీఆర్ వస్తాడు ఓట్లు చేయాలి, ఆయన రావద్దు అనుకుంటే మనం ఆయన కిల్ చేయాలంటే వెనక్కి తగ్గాలి. కాంగ్రెస్ వచ్చినా పర్లేదు, కాంగ్రెస్ గోత్రాలు బీజేపీ కెరక, బీజేపీ గోత్రాలు కాంగ్రెస్ కెరక, వాళ్ళ వీళ్ళ గోత్రాలు టీఆర్ఎస్ తెలుసు కాబట్టి టీఆర్ఎస్ చంపాలి. ఇద్దరు కలిసి చేసేది అదే పని, వాళ్ళ మధ్య ఐక్యత ఉండదు. రేవంత్ రెడ్డి గెలవాలని మోడీకే ఉండదు, కానీ టీఆర్ఎస్ గెలవద్దని ఉంటుంది. ఆటోమేటిక్ అంతే అయితే మరి ఎందుకంత కోపం వచ్చింది మోడీకి? బిఎల్ సంతోష్ మీద కేసు పెట్టాడు కాబట్టి. ఆయన ఒక మహాశక్తి బిఎల్ సంతోష్, కేసీఆర్ గారికి అవగాహన లేకుండా. అట్లా ప్రధానమైన ఇప్పుడు మీరు నన్ను అడిగారు, ఒక 100 కారణాలు ఉన్నాయనుకుంది, కర్నూలు చావుకు 100 కారణాలు ఉంటాయి, కేసీఆర్ గారు ఓడిపోవడానికి 100 కారణాలు ఉంటాయి. మొదటి కారణం చెప్పండి అంటే మోడీ అని చెప్తాను నేను. అట్లా ఈ అందరు కలిసి మల్లన మీద పడతారు. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టకముందే అగ్రవారాలతో పెట్టుకున్నాడు. అవును, ఇప్పుడు దాన్ని డైల్యూట్ చేయడానికి ఆయన పార్టీలో రెడ్లు ఉండాలి, వెల్మలు ఉండాలి, ముస్లిమ్స్ ఉండాలి, దళితులు ఉండాలి, తగిన స్థానాలలో ఉండాలి. ఏదో వెనకాల ఎగ్జిక్యూటివ్ మెంబర్ కాదు. ఇట్లా ఉంటే తప్ప కనీసం ఒక స్ట్రక్చర్లోనైనా మా వాళ్ళు ఉన్నారు, ఒక గౌడ్ ఉన్నాడు, ఓ ముదిరాజు ఉన్నాడు, ఓ సంచార జాతి వాడు ఉన్నాడు, ఒక ఎంబీసీ ఉన్నాడు, చెప్పుకుంటారు. ఒక కుమ్మరాయన ఉన్నాడు, ఒక అమ్మరాయన ఉన్నాడు, వడ్లాయన ఉన్నాడు, చెప్పుకోవాలి కదా. కానీ సార్ ఆయన స్టేట్మెంట్ ఎలా ఉంది? అసలు రెడ్డి అనేవాడు ఈ రేవంత్ రెడ్డి తోటే ఈసారి ముఖ్యమంత్రితో ఇంతవరకు కథం, ఇక వచ్చేదంతా బీసీల రాజ్యమే అన్నాడు. సో మరి ఎట్లా అంటే ఇన్స్పైర్ చేయడానికి అంటారు, అంత ఈజీ కాదు మీరు అన్నట్టు, అంత సులభం కాదు. నిలబడే క్యాండిడేట్ల కూడా మల్లన్న దగ్గర పార్టీ నడపడానికి డబ్బులు లేవనేది పక్కకు పెడితే ఒక్కొక్క స్థానంలో నిలబడే వ్యక్తి కూడా ఈ 3 సంవత్సరాలు ఖర్చు పెట్టుకోవాలి కదా. ఒక నాయకుడు కారులో నుంచి కదలాలంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కు రోజుకు 1,00,000 ఖర్చు పెట్టింది లీడరే కాలేడు. కరప్షన్ ఎందుకు పెరిగిపోయింది? ఎలక్షన్ అప్పుడే కాదు, వేరే టైంలో కూడా కరప్షన్ ఎప్పటికీ ఉంటుంది.
పైరవీలు చేసుకోవాలి, రియల్ ఎస్టేట్లు చేయాలి, డబ్బులు సంపాదించాలి, ఆ డబ్బులు మళ్ళీ ఓట్లు కొనడానికి వాడుకోవాలి, క్యాడర్ను మేపడానికి కావాలి. జెన్యున్గా నిజాయితీగా పనిచేసేటోళ్ళతో టీములు బిల్డ్ చేయరు. ఇటువంటివన్నీ రాజకీయాలలో షార్ట్ కట్స్ ఉంటాయి. అయితే నేను ఒకటి చెప్పదలుచుకున్నా మళ్ళా, నాకు అడ్డదారులు ఎప్పుడూ ప్రమాదకరమే. అది 5 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు కానీ బీసీల రాజ్యాధికారం రావాలంటే సరైన దారిలో పోవాలి, క్యారెక్టర్ బిల్డింగ్ ఉండాలి, ఇమేజ్ బిల్డింగ్ ఉండాలి, సరైన వ్యక్తులను ఎంబడి పెట్టుకోవాలి, సరైన వ్యక్తులను తెలిసినాకనే పదవులు ఆఫర్ చేయాలి, ఒక థింక్ ట్యాంక్ ఉండాలి. ఇదెంత ప్రమాదకరమైన దారో తెలుసు ఆయనకు, తెలిసే వచ్చాడు. పట్టుదలకు నేను డెఫినెట్గా అభినందిస్తా. 4 గోడల మధ్య 4 గోడల మధ్య నుంచి వాళ్ళ పార్టీ పెట్టే స్థాయికి వచ్చాడు అంటే ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతాడు, అందులో అనుమానం లేదు. కానీ అది ఇమ్మీడియట్గా అవుతాడా, లేకుంటే 10 ఏళ్ళకి అవుతాడా, లేకపోతే మొగ్గలోడ చుచ్చేస్తారా? కాకపోతే సార్ ఇక్కడ ఉన్న పార్టీలు, ఇటు నేషనల్ పార్టీస్ కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ఒకటే నినాదం ఎత్తుకున్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చే పార్టీలు కూడా అదే. బీసీలు కాంగ్రెస్ ఏమో 42% అంటది, బీసీ ముఖ్యమంత్రి ఏమో బీజేపీ అంటది. ఇక్కడ చూస్తేనేమో కవిత గారు బీసీ నినాదం ఎత్తుకున్నారు, మళ్ళీ కూడా బీసీ నినాదం. ఎట్లా హౌ అంటే డెఫినెట్గా స్ప్లిట్ అవుతుంది బీసీ నినాదము, కాకుండా కాపాడుకోగలగాలి. ఇప్పుడు తెలంగాణ విషయంలో కూడా అందరు తెలంగాణ తెలంగాణ అన్నారు. కానీ 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత జనానికి తెలుసు కదా అసలు పిల్లికి గంట కట్టేవాడు ఎవరు అనేది ఉంటుంది. అసలు కేసీఆరే తెలంగాణ నినాదం ఎత్తుకోకపోతే ఈ పార్టీలు తెలంగాణ అనేటియా? ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమన్నారు, మేము కూడా తెలంగాణ ఇవ్వడంలో మాది కీలక పాత్ర అన్నారు. కానీ బీజేపీని ఒప్పించింది ఎవరు? చాలామంది తెలియని విషయం చెప్తున్నాను నేను. జయశంకర్ గారు, ఆ రోజు నరేంద్ర గారు, కేసీఆర్ గారు, అప్పుడు క్యాబినెట్లో మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో కేసీఆర్ ఉండే, సహాయ మంత్రిగా నరేంద్ర ఉండే. జయశంకర్ గారిని వెంట పెట్టుకొని వీళ్ళు ముగ్గురు నాగపూర్ పోయి ఆర్ఎస్ఎస్ వాళ్ళతో మాట్లాడి బంతి భోజనం చేసి వాళ్ళతో రాజ్నాథ్ సింగ్కు ఫోన్ చేయించారు. బీజేపీ అధ్యక్షుడు అప్పుడు ఆయన 2005-06 ఆ టైం రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రిగా ఉన్నాడు. అక్కడ నుంచి వాళ్ళు సుదర్శన్ జీ అనుకుంటా అప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్, ఆయన ఫోన్ చేశాడు, మన చిన్న రాష్ట్రాలకు అనుకూలం, మీరు తెలంగాణ సమర్థించండి అని. అద్వానీ వ్యతిరేకం కదా, అద్వానీ చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం, తెలంగాణకు వ్యతిరేకం. 2000 సంవత్సరంలో జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ ఇచ్చినప్పుడు అప్పుడు తెలంగాణ బిల్ పెట్టమని చెప్పి వీళ్ళంతా పార్టీలో ఉన్న బీజేపీ నాయకులంతా ఒక ఓటు 2 రాష్ట్రాలని చెప్పి తీర్మానం చేయించి, కాకినాడ తీర్మానం చేసి, ఇక్కడ ఒంటరిగా పోటీ చేసి 4 ఎంపీలను గెలిచారు వాళ్ళు, ఎవరితో పొత్తు లేకుండా. అయినా కూడా అద్వానీ ఏమన్నాడంటే నో తెలంగాణ అన్నాడు, 3 రాష్ట్రాలు ఇచ్చి కూడా. అటువంటి వాళ్ళు కన్విన్స్ అవుతారా? నాగపూర్ పోయి అక్కడి నుంచి ఫోన్ చేస్తే కన్విన్స్ అయ్యారు. మరి బీజేపీ ఉంది, సుష్మా స్వరాజ్ కానీ, అరుణ్ జైట్లీ కానీ, వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. మోడీ వ్యతిరేకించాడు, ఆయన ఎన్నడూ తెలంగాణ సపోర్ట్ చేయలే. మోడీ ఒకవేళ ప్రధానిగా ఉన్నప్పుడు బిల్ పెడితే పోయేది, అది అద్వానీ వ్యతిరేకించాడు. బట్ నాగపూర్ పవర్ఫుల్, ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ నుంచి ఫోన్ వచ్చిందంటే ఖచ్చితంగా అది అమలు కావాల్సిందే. అంటే ఇష్టమై మీరు నిర్ణయం తీసుకున్నారా? కేసీఆర్ ఎఫర్ట్ వల్ల కాదు మీరు నిర్ణయం తీసుకున్నది. కాంగ్రెస్ కూడా అంతే. కాంగ్రెస్ ఏంటంటే సోనియా గాంధీ 2004లో మనం కలిసి ఎలక్షన్లో పోదామని గులాబ్ నబీ ఆజాద్ను కేసీఆర్ నందినగర్ ఇంటికి పంపింది. ఎందుకు అంటే మీ సపోర్ట్ ఉంటేనే రాష్ట్రంలో, కేంద్రంలో మేము అధికారంలోకి వస్తామని చెప్పింది ఆమె, బిల్లు పెడతామని చెప్పింది. తీరా అధికారంలోకి వచ్చినాక మీ వల్లనే మేము కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం కాబట్టి మీరు ఇక్కడ మంత్రి పదవుల్లో ఉండాలి, అక్కడ మంత్రి పదవుల్లో ఉండాలని చెప్పింది. కేసీఆర్ ముందు ఇష్టం లేకుండే. సరే మేమంతేమన్నాం అంటే పార్లమెంట్లో బిల్ పెట్టాలి ఆర్టికల్ 3 కింద అన్నప్పుడు ఖచ్చితంగా మనకు అన్ని పార్టీల సపోర్ట్ కావాలి. మీరు మంత్రిగా ఉంటే అది సాధ్యమవుతుంది. ఒక స్ట్రాటజికల్గా మీరు ఆ నిర్ణయం తీసుకోండి అన్న. కానీ రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, ఇక్కడ మంత్రులుగా 6గురిని పెట్టుకొని టీఆర్ఎస్ నుంచి అన్ని తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడు. పోలవరము, పులిచింతల, ఇక్కడ ఎన్కౌంటర్లు, ముందు చర్చలు అనడు, తర్వాత ఎన్కౌంటర్ల పేరుతో చంపడాలు, ఇట్లాంటివన్నీ. దాంతో రిజైన్ చేశారు ఇక్కడ 6గురు. అక్కడ కూడా ప్రణబ్ ముఖర్జీ కమిటీకి బాధ్యతలు ఇచ్చి ముందుకు పోకపోతే అక్కడ కూడా రిజైన్ చేసి వాళ్ళిద్దరు వచ్చారు. అంటే కాంగ్రెస్ ఇష్టమై తెలంగాణ తప్పుడే ఇవ్వాలి కదా. అవును, రాజశేఖర అడ్డుపడ్డాడని చెప్పారు ఇండైరెక్ట్గా. 2వ టర్మ్లో కూడా వెంటనే ఇయ్యలే, నిరాహార దీక్ష చేస్తే కదా వచ్చింది. పార్టీ పెట్టింది ఆయనే, పార్టీలను ఒప్పించింది ఆయనే, ఉద్యమాన్ని ఇవి ఎవరు తెలిసినా తెలియకపోయినా. కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా, ఈయన పార్టీని విలీనం చేస్తానంటే మాకు వద్దన్నారు దిగ్విజయ్ సింగ్. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పారు, హనుమంతరావు గారు ప్లస్ పూనం ప్రభాకర్, మామాలుడు తప్ప ఎవరు గెలవరు, ఎందుకంటే మనం తెలంగాణ ఇచ్చినాం, జనం మనల్నే ఎన్నుకుంటారు అన్నాడు. కానీ జనానికి తెలుసు కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు అని. వాళ్ళు ఇచ్చినా ఈయన పార్లమెంట్లో ఒక్కడే ఉన్నా, ఆ రోజు పోకపోయినా
తెలంగాణ వచ్చింది అంటే కేసీఆర్ గారు మొదలు పెట్టకపోతే రాకపోయేది. అందరిని ఒప్పించింది ఆయనే కాబట్టి 36 పార్టీలను అది గుర్తుపెట్టుకొని ప్రజలు ఏం చేస్తారు, 63 సీట్లు ఇచ్చి అధికారంలోకి తీసుకొచ్చారు. అంటే ఊరికే అనుకుంటే అవుతుందా? ఎంత కష్టపడాలి. నేను ఏమంటున్నా అంటే ఎవరైతే బీసీల మనసులు గెలవాలనుకుంటారో, తెలంగాణ కూడా ఒకప్పుడు బీసీల లాగానే ఉండే, చైతన్యం లేకుండా తెలంగాణ కావాలని ఉండే, కానీ ఎందుకు కావాలో తెలియదు, తెలంగాణ ఎట్లుంటుందో తెలియదు, ఏం చేయాలనో తెలియదు. దాన్ని స్టడీ చేసినోడే బీసీల పార్టీని నడపగలుగుతాడు, ముందు తీసుకుపోగలుగుతాడు. ఈ కష్టాలన్నీ అనుభవించిన చరిత్ర తెలంగాణ ఉద్యమంలో ఉన్నాయి. అవును, అలా పనిచేసిన మాలాంటి వాళ్ళం డే 1 నుంచి ఉన్నాం. అవును, అడగవచ్చు కదా, సలహాలు తీసుకోవచ్చు. అంటే అట్లా ఒక పటిష్టమైన పునాది మీద ఆ పార్టీని నిర్మిస్తే తప్ప మల్లన్న మిగిలడు, పార్టీ మిగిలదు. ఒకవేళ అశ్రద్ధ చేస్తే డబ్బు ఒకటి చాలనుకున్నా, లేకుంటే లీడర్షిప్లో దూకుడు వ్యవహారం ఒకటి చాలనుకున్నా కూడా సరిపోదు. బట్ కోరుకుందాం, బీసీలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు మాకంటూ ఓ ముఖ్యమంత్రి కావాలని. 57 ఏళ్ళ సమైక్య రాష్ట్రంలో సాధ్యం కాలే. కనీసం ఆ దిశలో ఒక్క అడుగు ముందుకేసినా కూడా మళ్ళీ చరిత్రలో మిగులుతాడు. ఎస్, డెఫినెట్లీ. ఇప్పుడు కేసీఆర్ గురించి చరిత్రలో ఎలా అంటే ఒక మంచి పేజీ రాసుకున్నాము, రేపొద్దున అలాంటి పరిస్థితులు కూడా వస్తాయి. సరే, ఇక ముఖ్యంగా చూసుకుంటే సార్, ఇప్పుడు కవిత గారు ఇప్పుడు బతుకమ్మ పేరుతోటి మళ్ళీ ఇక్కడ సిద్దిపేటలోనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తా ఉన్నారు. ఏంటి అంటే దాని వెనకాల ఏమన్నా కొత్తగా ఏమన్నా అంటే ఇప్పుడు ఆమె సొంత వాళ్ళ నానమ్మ ఊరు అది, వాళ్ళ కేసీఆర్ చింతమడక. తప్పేమున్నది అక్కడ నుంచి చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ దాన్ని రాజకీయంగా మార్చుకోవాలనుకుంటే బతుకమ్మకు రమ్మంటే వస్తారు, కానీ రేపు ఆమె క్యాండిడేట్ని నిలబెట్టి ఓటేయమంటే ఇస్తారా? హరీష్ రావు అక్కడ టవరింగ్ ఆ రకమైనటువంటి వార్తలు కూడా వస్తాయి సార్. వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. ఎందుకంటే హరీష్ రావు గారి మీద ఓపెన్ గానే ఆమె మీడియాలో కామెంట్ చేసింది కాబట్టి ఆమె హరీష్ రావు గారిని గెలవడం కోసమే ఈ రకమైన ప్రయత్నాలు మొదలుపెట్టింది అనేది వస్తుంది డెఫినెట్గా. బట్ బతుకమ్మ విషయంలో ఆమె ఎక్కడైనా ఆడుకునే స్వేచ్ఛ ఉన్నది, ఆమె సొంతూరు కాబట్టి తప్పకుండా ఉంటుంది. కానీ దాని రాజకీయ ప్రయోజనాలకు మార్చుకోవాలనుకుంటే మాత్రం అది ఇదంతా టైం వేస్ట్ అవుతుంది. ఆమెకు డబ్బులు వేస్ట్, టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. ఎవరు నిలబడ్డా కూడా హరీష్ రావు గారి మీద గెలవడం అనేది, ఎందుకంటే హరీష్ రావు గారు ఎప్పుడు నాకు తెలిసే ఒక 6-7 సంవత్సరాల నుంచి అక్కడే ఆయన 6-7 సార్లు ఏదున్నా కూడా ఆయన ఏం తక్కువ చేశాడని ప్రజలు ఓడిస్తారు. అత్యాశ అవుతుంది అది. బతుకమ్మ వాళ్ళకి ఓకే, సిద్దిపేటను ఆయన డెవలప్ చేసినంతగా ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ కాన్స్టిట్యున్సీని ఏ నాయకుడు డెవలప్ చేయలేదు. ఇప్పుడు కేటీఆర్ సిరిసిల్లను డెవలప్ చేశాడు, బట్ అంతకంటే హరీష్ రావు సిద్దిపేటను డెవలప్ చేసింది ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆయనకంటే 5 ఏళ్ల ముందు ఈయన ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా పనిచేశాడు కేటీఆర్ గారు రాకముందు. అవును, మీకు ఒకటి తెలుసా, మినిస్టర్గా ఉండి కూడా అత్యధిక ఫండ్స్ తీసుకెళ్లాడు సిద్దిపేటకు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి ఈయన పోయి అడుగుతా ఆయన కాదని లేపు. అంటే ఎట్లాగో 5 ఏళ్ల సీనియారిటీ వల్ల ఈవెన్ అన్ని నియోజకవర్గాల కంటే సిద్దిపేటను అద్భుతంగా డెవలప్ చేశాడు. అంత ఈజీయా ఓడగొట్టడం అనేది? దాని గురించి మనం అంటే రాజకీయ అత్యాశ వద్దని చాలా మంది కూడా మీలాంటి విశ్లేషకులు అంటున్నారు. ఇంకోటి, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటుంది ముఖ్యమంత్రి కావాలని. రాజకీయాలలో వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, ఇవాళ కార్పొరేటర్ ఉన్నోడు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగా నేనెందుకు కాకూడదని ఉంటుంది. ఇవాళ రేవంత్ రెడ్డి కంటే ఒక 100 మంది అయినా సీనియర్స్ ఉన్నారు పార్టీలలో, ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు, ఆయన కంటే ముందు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు. మరి వాళ్ళందరికీ ఉంటుంది కదా, రేవంత్ రెడ్డి కాగా నేనెందుకు కావద్దని. మళ్ళీ ఇవాళ పార్టీ పెట్టిందంటే రేవంత్ రెడ్డి సక్సెస్ చూసి, కేసీఆర్ గారి దూకుడు చూసి ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. బీసీలకు ఎందుకు వాడుకోకూడదని అనుకున్నాడు. డ్రీమ్స్ ఉండడం అనేది, స్వప్నాలు అందరికీ ఉంటాయి, ఆశలు ఉంటాయి అందరికి, అవి నెరవేరేవి ఎందరికి అని వెనకటి ఒక పాట ఉండేది. కాబట్టి నెరవేరాలంటే దానికి హార్డ్ వర్క్ కావాలి, చాలా కలిసి రావాలి. రేవంత్ రెడ్డికి కలిసి వచ్చినట్టుగా పరిస్థితులు కలిసి రావాలి. బట్ ఆమె ఆ కుటుంబంతో తెగతెంపులు చేసుకోవడం అనేది అది ఒక దురదృష్టకరమైన పరిణామం. కానీ ఇందులో ఇంకొక క్వశ్చన్ అడగాలని ఉంది సార్ నాకు, అంటే మీరు ఏం చెప్తారు నాకు తెలియదు, కానీ ఇదంతా కూడా కేసీఆర్ ఆడిస్తున్నటువంటి డ్రామా అని. కేసీఆర్కి అట్లాంటి డ్రామాలు చేయడం అసలు తెలియదు, చేయడు కూడా. ఆయన ఎప్పుడు కూడా స్ట్రేట్ ఫార్వర్డ్. ఆయన రాజకీయము ఒక వ్యూహాత్మకంగా ఉంటుంది, కానీ ఇట్లా ఈ కుట్రలతోని కుతంత్రాలతోని ప్రజలను మభ్యపెట్టి ఇటువంటి పరిస్థితే రాదు ఆయనకి ఎన్నడు. అంత బలహీనుడు కాదు ఆయన. చాలా మంది కూడా ఏమంటారంటే ఇలాంటి రాజకీయాలు చేసి కూడా బిడ్డను ఉపయోగించుకుంటాడు అనేది కూడా వస్తుంది. అసలు మీకు ఒకటి చెప్పనా, అసలు 3rd క్లాస్ రాజకీయం అంటారు. ఒకవేళ నిజంగానే చేస్తే ఆయన ఇంటా వంట లేదు, ఆయన ఎన్నడూ 3rd క్లాస్ రాజకీయం చేయడు. అసలు అది రూల్ అవుట్ చేసుకోవచ్చు. కళ్ళ ముందే ఉంది కదా వాళ్ళ మధ్య ఘర్షణ ఎట్లా మొదలైంది, ఎట్లా కొనసాగింది. ఒక్కటైతే చేయగలుగుతాడు ఆయన, దీన్ని పాసిఫై చేయగలుగుతాడు. ఏదో ఒక రోజు
ఆయన వద్దు అనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ వెనక్కి పిలిపించి పార్టీలనే ఉండాలని చెప్పి ఒప్పించి నోరు మూయించే శక్తి కూడా కేసీఆర్ ఉంది అనుకుంటే తండ్రి కూతురు ఒకరు కాకుండా పోవడం అనేది కూడా వస్తుంది. ఆయన ఆ టైం ఎప్పుడు వస్తుందో, ఆయన ఎప్పుడు కావాలనుకుంటాడో, లేకపోతే వదిలేస్తాడా. నిజంగానే కేసీఆర్ లోపల ఇంకో గుణం కూడా ఉంది. రాజకీయాల్లో పర్మనెంట్ శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు అంటారు, కానీ కేసీఆర్ విషయంలో అది వర్తించదు. కొన్నిసార్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళను టీడీపీలో గెలిచినా పిలిచి మంత్రి పదవి ఇచ్చారు. అంతకుముందు ఆయన బాగా రోజు తిట్టేవాడు. బట్ కొన్నిసార్లు ఇంట్లో బిడ్డ అయినా కూడా టాలరేట్ చేయలేక బహిష్కరించాడు. ఒకసారి ఆయన మనసులో ఆ కోపం అనేది వచ్చి ఒకసారి ఆయన నిర్ణయం తీసుకున్నాక జీవితంలో మళ్ళీ వెనక్కి తీసుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది. ముఖం చూడడానికి కూడా ఇష్టపడాడు కొంతమందిని. అంటే ఆ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడు ఆయన. కాబట్టి కేసీఆర్ ఇవాళ ఎవరు ఒప్పుకోకపోయినా తెలంగాణకు టవరింగ్ పర్సనాలిటీ. అటువంటి వ్యక్తిని మనం ఇట్లా తక్కువగా ఈ డ్రామా చేస్తున్నాడు, ఎవరి కోసం చేస్తాడు. ఆయన ముందు సమౌజ్జి ఎవరు కాదు తెలంగాణలో. నాకు తెలిసి 57 ఏళ్ళ సమైక్య రాష్ట్రంలో ఇద్దరు పవర్ఫుల్ పర్సన్స్ తెలంగాణ నుంచి వచ్చారు. ఒకరు మర్రి చెన్నారెడ్డి, ఒకరు కేసీఆర్. అయితే ఆయన లోపల డైనమిజం, బలమైన నాయకుడు. ఆయన అందరినీ చేతిలో కర్రతో శాసించేవాడు, ఆంధ్ర నాయకులందరినీ కూడా. అంత డైనమిజం కేసీఆర్ దగ్గర లేకపోయినా ఆయన బ్రెయిన్ అనేది చెన్నారెడ్డి గారి కంటే పవర్ఫుల్. ఈయన ఆలోచనలతోని వ్యూహాలతో తెలంగాణ తెచ్చుకున్నాడు. ఆయన ప్రజా బలగంతో తెలంగాణ తెచ్చుకుందామన్నా కూడా ఫెయిల్ అయ్యాడు. సో ఏ మాట కామాట చెప్పుకోవాలి, తెలంగాణ చరిత్రలో ఒక అరుదైన వ్యక్తిత్వమే కాకుండా ఈజ్ ద ఓన్లీ పర్సన్ ఆ లెవెల్లో రాజకీయాలను శాసించేవాడు. కొద్దిగా అంచనాలు తప్పై ఓడిపోయాడు తప్ప మరి అందరూ ఎవరు పర్ఫెక్ట్ కాదులేండి, ఎక్కడ కూడా చిన్న చిన్న పొరపాటు. చంద్రుడు అన్నప్పుడు మచ్చ ఉంటుంది. కానీ నిజంగా కేసీఆర్ గారు ఈ స్థాయి దాకా రావడమే అసలు ఒక ఎంత కష్టపడి. అంటే నీకు మంత్రి పదవి ఇయ్యానన్న కాడ నుంచి ఆయనే ఎంతో మందికి మంత్రి పదవులు ఇచ్చే స్థాయికి అది. రాజశేఖర రెడ్డి అన్నాడు కదా అసెంబ్లీలో, ఆ మంత్రి పదవి కనుక ఇచ్చుంటే చంద్రబాబు కానీ పార్టీ పెట్టేటోళ్ళ. కరెక్ట్ కాదు. ఆయన మంత్రి పదవి ఇవ్వకపోయినా కూడా అడ్జస్ట్ అయ్యాడు. డిప్యూటీ స్పీకర్ తీసుకొని మంత్రి పదవి కంటే తక్కువది అది, అయినా కూడా అడ్జస్ట్ అయ్యాడు. బట్ తెలంగాణ రైతులను బషీర్బాబులో అది టర్నింగ్ పాయింట్. కరెంట్ ఛార్జీలు తగ్గించడానికి. ఇంకోటి ఏంటంటే ఛార్జీలు ఉండొద్దని చెప్పి ఎన్టీ రామారావు దగ్గర పోయి ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొని పోయి స్లాబ్ సిస్టమ్ పెట్టించిందే కేసీఆర్. అంటే తను అనుకున్న దాన్ని ఎన్టీ రామారావు విన్నాడు కానీ చంద్రబాబు వినలే. అంటే అది మండింది ఆయనకు. ఇది ఉంది, కోపం లేదని కాదు, బట్ అడ్జస్ట్ అయ్యిండు. 1 year ఉన్నాడు డిప్యూటీ స్పీకర్ సీట్లో. 1 year పైన ఆయన కోపం వచ్చింది ఎక్కడ అంటే బషీర్బాగ్ కాల్పుల్లో 3 రైతులను చంపేశారు, ప్రపంచ బ్యాంక్ ఏజెంట్ అయ్యి వ్యవసాయాన్ని నాశనం చేస్తున్నాడు అని చెప్పి వ్యవసాయం దండగా అన్నాడు చంద్రబాబు. ఇవి కదా. ఇంకోటి ఎన్కౌంటర్లు, రైతుల ఆత్మహత్యలు, ఇవన్నీ ఆయన కదిలించినాయి. నేనున్నా కదా డే 1 నుంచి. అవును, అదే అందుకనే కదా సార్ ఇవన్నీ చెప్పగలుగుతున్నారంటే మీరు డే 1 నుంచి ఉన్నారు కాబట్టి చెప్పగలుగుతున్నారు. సార్ ఇంకొకటి చిన్నది, ఒక 2 నిమిషాలు ముగించేద్దాం. ఏంటి సార్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనుకున్నారు? నేను అంచనా ఇస్తున్నది ఏంటంటే ఓవరాల్గానే కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అసలు తెలంగాణలో హైదరాబాద్ ఒక ప్రత్యేక పరిస్థితి. ఇక్కడ కాంగ్రెస్కి ఒక్క సీట్ ఇవ్వలేదు అసలు. లేదు 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 నిజంగానే ఒక పునాది ఉండి దాన్ని కొంచెం పెంచుకుంటూ అది అవుట్స్కట్స్ కదా. అది కూడా కాంగ్రెస్ వల్ల రాలే. మల్రెడ్డి రంగారెడ్డి అంతకుముందు 100-200 ఓట్లతో పోయిండు. ఆయన మీద ఉన్న సింపతి, తర్వాత ఆ వర్గం అంతా బలంగా ఉంది అవుట్స్కట్స్ లో. మల్రెడ్డి రంగారెడ్డి అట్లా వచ్చాడు. అది ఒక్కటి అవుట్స్కట్స్ లో రంగారెడ్డి. బట్ ఇక్కడ సిటీలో మాత్రం ఆ వాతావరణమే లేదు. రెండోది కేటీఆర్ మున్సిపల్ మినిస్టర్ గా, ఐటీ మినిస్టర్ గా ఆయన చేసిన కృషి అనేది వాళ్ళు ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేశారు. ఇది ప్రధానంగా గోపీనాథ్ లాంటి వాళ్ళ మీద ఎలక్షన్ల ముందు కొన్ని ఆరోపణలు వచ్చినా కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరు గెలవడానికి అది కారణమైంది. ఈ ప్రభుత్వం కోవిడ్ టైంలో కూడా ఎన్నో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు ఒక్కనాడు ఇంట్లో పడుకోనియలేదు మున్సిపల్ వర్కర్స్ను కూడా. అయితే ఇవన్నీ చూసేశారు. పోనీ నిజంగానే ఒక 0 నుంచి 30 దాకా కాంగ్రెస్ కుంటే 30 నుంచి 60కి వస్తుందని అనుకుందాం. ఎక్కడనో 10లో 20లో ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల అది తగ్గింది కానీ పెరగలేదు. అంటే పార్టీ పరంగా చూసినప్పుడు కాంగ్రెస్కు మైనస్ ఉంది కదా. వ్యక్తిగా చూసినప్పుడు 3 సార్లు ఎమ్మెల్యే కదా, సానుభూతి ఉంటుంది. కంటోన్మెంట్లో ఏమైందంటే సాయన్న సింపతి వాళ్ళ అమ్మాయికి వచ్చింది, పార్టీది కూడా పనికి వచ్చింది. కానీ
ఆ ఎమ్మెల్యేగా ఆమె 6 నెలలు కూడా లేకుండా చనిపోయింది. అవును, ఆ సింపతి మళ్ళీ వాళ్ళ చెల్లెకి రాలేదు, వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అవ్వలేదు. ఇక్కడ వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యే, కార్యకర్త నుంచి ఎదిగాడు టీడీపీలో. బట్ అది వర్కౌట్ అవుతుంది. జూబ్లీస్లో బంగ్లాలు ఉన్న వాళ్ళు ఎవరు ఓట్లేరు. నీ పోలింగ్ పర్సెంటేజ్ మాక్సిమం అయితే 45-48% అయితే మాసే ఉన్నారు కదా, మాసే పోలింగ్ వస్తారు. వాళ్ళ పెన్షన్లు వస్తున్నాయి, అవన్నీ కేసీఆర్ ఇచ్చినాయి. రేషన్ సన్నవి అని రావచ్చు, కానీ ఈయన ఇచ్చిన హామీలు నెరవేర్చలే కదా. తులం బంగారం రాలేదు, ఇట్లాంటివన్నీ చూస్తారు రాలేదు. కాబట్టి ఇంకోటి చాలా క్యాండిడేట్ ఓకేనా సార్ మరి? అంటే వాళ్ళు ఇప్పుడు సింపతి కోసమే ఇప్పుడు సునీతి గారు నిలబెట్టబోతున్నారు. అంటే అసెంబ్లీలో ఎట్లుంటది అంటే ఎవరు క్యాండిడేట్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఏ పార్టీ అనేది. అంటే మరి గతంలో చూసే నెగటివ్ లేదు కదా, దుబ్బాక చూసాం కదా సార్. ఇంకోటి ఆమెకు నెగటివ్ లేదు కదా. ఇప్పుడు క్యాండిడేట్ అంటే రేవంత్ రెడ్డి ఎట్లా ముఖ్యమంత్రి అయ్యాడు, ఓటుకున్నోడు కేసులో అడ్డంగా దొరికిపోయాడు, జైల్లో ఉన్నాడు, ఆయన ఎన్నుకున్నారు కదా ప్రజలు. అంటే ఇవన్నీ పక్కకు పెడదాం. హైదరాబాద్ సిచ్యువేషన్ మాత్రం ఇవాళ కాంగ్రెస్కి అనుకూలంగా లేదు. ఒక బలమైన నాయకుడు పోటీలో ఉంటే కనుక కాంగ్రెస్ నుంచి టఫ్ ఫైట్ ఉంటుంది. కొంతవరకు నవీన్ యాదవ్కి ఇస్తారనేది ఒక ప్రచారం జరుగుతుంది. అజావుద్దీన్కి ఇచ్చుంటే ముస్లిం సపోర్ట్ కూడా వచ్చేది, అప్పుడు కొంచెం పోటీ గట్టిగా ఉండేది. కానీ ఆయన ఎమ్మెల్సీ అని అడిదికి పంపించారు, అది ఎప్పుడైతుందో తెలియదు. బట్ నవీన్ యాదవ్ శ్రీశైలం యాదవ్ కొడుకు కాబట్టి స్థానికంగా యూసుఫ్ కూడా, రామేంద్ర నగర్ ఈ ఏరియా అంతా కూడా ఆయనకు పట్టుంది. గతంలో మజ్లిస్ నుంచి 30-40 వేల ఓట్లు తీసుకున్న వ్యక్తి కాబట్టి అంత ఈజీగా కేక్ వాక్ అయిద్దని బీఆర్ఎస్ అనుకోవద్దు. పోటీ అయితే నవీన్ యాదవ్కే ఇస్తే కనుక గట్టిగా ఉంటుంది. కాబట్టి చూడాలి ఎట్లుంటుంది అనేది. ఇక్కడ బీఆర్ఎస్లో గ్రూపులు లేవు. అంతకుముందు పోటీ చేసిన 2 ఉన్నారు. పీజీఆర్ కొడుకు విష్ణు ఉన్నాడు. విష్ణు ఇక్కడ మంచి మెజారిటీతో గెలిచాడు. ఖైరతాబాద్ నుంచి గెలిచినప్పుడు ఇది అందులో అంతర్భాగంగా ఉండేది. తర్వాత కూడా ఇక్కడ పోటీ చేశాడు, మంచి ఓట్లు వచ్చాయి. శ్రీధర్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేసిన వాడు. వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ అభ్యర్థికి ఎవరి టికెట్ ఇస్తే వాళ్ళని మేము బలపరుస్తామని చెప్పారు. ఇక్కడ ముఠాలు లేవు, ఇక్కడ కాంగ్రెస్లో ముఠాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నెగటివ్ అవుతాయి. డెఫినెట్గా నేను అనుకుంటా ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారంగా బీఆర్ఎస్కే అవకాశం ఎక్కువ ఉంది. వచ్చే ఆ వ్యతిరేకత కూడా వీళ్ళకి అవకాశం చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అనేక రకాల ఇష్యూస్ మీద మనం చర్చించుకున్నాం. మళ్ళీ కొన్ని అంశాల మీద మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాం. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ సో మచ్.